బోధన్పట్నం 18వ వార్డు అంబేద్కర్ కాలనీ పరిధిలో హైవేపై వాహనాల అతివేగం వల్ల తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. ఇరువైపులా రైతులు నివసిస్తున్నందువల్ల హైవే దాటి వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఇందుకు స్పందించిన స్థానిక పోలీసులు పట్టణ సీఐ వెంకటనారాయణ ప్రత్యేక చొరవతో ప్రమాద నివారణ చర్యగా హైవేపై బారికేడు ఎస్ఐ భాస్కరాచార్య పోలీస్ ట్రాఫిక్ సిబ్బందితో ఏర్పాటు చేశారు. ఇందుకు గాను కాలనీ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా కాలనీలో వీధి దీపాలు వంటి ఇతర ప్రధాన సమస్యలను కూడా సంబంధిత శాఖ అధికారులు గమనించి వెంటనే పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి చిత్రాల ప్రమోద్, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షుడు తాడెం అబ్బయ్య, లాలయ్య, దేవిదాస్ వీరయ్య, నిఖిల్, కిరణ్, శివరాజ్, శశాంక్, సతీష్, సంజీవ్, చిన్నపర్వయ్య, పోషటి తదితర కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు. బోధన్ మండల కేంద్రంలో అంబేద్కర్ కాలనీ 18వ వార్డులో ఈ యొక్క హైవే నిర్మాణం పెద్ద అయింది కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ కాలనీలో దీంతో 3వ యాక్సిడెంటు. మేము దీన్ని ఈ యొక్క రోడ్ని ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ యొక్క రోడ్డుకి లైటింగ్స్ మరియు సీసీ కెమెరాలు కంపల్సరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన పెద్ద ఎత్తున ఏదేమైనా సరే లేని పక్షాన పెద్ద ఎత్తున దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మేము మా యొక్క రైతుల పొలాలన్నీ ఈ హైవే దాటిపోవాలి కాబట్టి మా బాధని మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాము. మేము తెల్లారి లేస్తేనే పొలానికి వెళ్ళాలంటే ఈ యొక్క హైవేని పార్ చేసి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మా యొక్క విన్నపము ఏదైతే ఈ యొక్క హైవేని బండ్లు అతి వేగంగా వెళ్తున్నాయి కాబట్టి దాని మూలంగా మా రైతులకు కానీ, మాకు కానీ, మా యూత్ పిల్లలకు కానీ మేము ఇబ్బందుల పాలవుతున్నాం చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు మా బోధన్ టౌన్ సిఐ గారు వెంటనే రావడము మాకు ఎంతో సంతోషము. మళ్ళీ అలాగే ఈ యొక్క బార్గేట్లు పెట్టిపోయడము మాకు ఎంతో సంతోషమైన విషయము. కాలనీ తరపున మా యొక్క యూత్ పిల్లల తరపున సిఐ వెంకటనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బోధన పట్టణంలో అంబేద్కర్ కాలనీ ఎస్సీ వార్డులో ఈ బైపాస్ పడ్డది. ఈ మూలి నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అన్ని ఊర్ల కాడ పక్క నుంచి రోడ్డు పోతే ఇక్కడ మొత్తం ఉన్నదే గరీబోళ్ళు. ఈ గరీబులు ఊరు సెంటర్కి వెళ్ళి కూడా బైపాస్ కప్పిన గవర్నమెంటు కాబట్టి రోడ్డు పట్ట మేము కానీ మాకు మొత్తం ప్రమాదంగా తవ్వదీసి పెట్టింది ఈ రోడ్డు. కాబట్టి మాకు ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో భయంతో బతకాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దీనికి గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ గుర్తించి అక్కడ హైవేకి ఉన్నా ఏదున్నా స్పీడ్ బ్రేక్లు వేయాలా, లేదంటే ఈ రోడ్డుని మళ్ళీ అవసరం ఉంటే ఆ ఊరి పక్కన దాటిచ్చేస్తే మాకు సంతోషమే. ఎందుకంటే మేము అంత మొత్తం ఉన్నదే గరీబోళ్ళము కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించాలా. అట్లాగే ఇందాక మా పిల్లలు చెప్పినట్టు 3 యాక్సిడెంట్లు ఇప్పుడు జరిగినాయి. కన్ను మూసి కందేసినక్కడే స్పీడ్ ఉరికొచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా మాకు ఈ బాధల్ని గుర్తించి మేము సీజా గారి దగ్గర పోతే తను వచ్చి ఇక్కడ మాకు ఇప్పటికే ఎంబడే సహకరించిన తనకు మా గలి తరపున కృతజ్ఞత తెలుపుతూ, అట్లాగే ఒకవేళ ఇక్కడ సీసీ కెమెరాలు, లైటింగ్లు ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో చెప్పినాం ఇంతకుముందు, వాళ్ళు కూడా నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. మేమంటే జనాలకు లెక్క చేస్తలేరు, అంత గరిబోళ్ళు కాబట్టి వాళ్ళ కంటికి ఎవరు కానబడకొచ్చింది. కాబట్టి ఇది గరిబోళ్ళ పక్షాన ఎవరు కూడా నిర్లక్ష్యం చూపిస్తే మట్టు కూరుకునే లేదు. ఇప్పటికే పాలన మీద ఖర్చిపోయింది కాబట్టి మేము అందరికీ దయచేసి చెప్తున్నాము, మా పట్ల అంతా దయ చూపి మాకు న్యాయం జరపాలా. లేని పక్షాల్లో మేము కూడా ఇక్కడ అంతా ఆందోళన చేస్తానికి తయారున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.